నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు ప్రక్రియ నడుస్తున్నది. ఓవైపు ఆలస్యం అవుతున్నది, ఇంకోవైపు అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడతా ఉన్నట్టు ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నాయి. మరోవైపు తరుగు పేరుతోటి కొన్ని రైస్ మిల్లు 5 కిలోలు తరుగు కట్ చేస్తున్నాయి. అన్నదాతలకు చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు. అన్నదాతలకు అన్యాయం జరుగుతూ ఉంటారు. మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ప్రధానంగా కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో ఇది ఎక్కువ జరుగుతున్నట్టు ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. ఎట్లా చూస్తారు ఈ వడ్ల కొనుగోలు? డబ్బులు కూడా బోనస్ డబ్బులు కూడా చాలా ఆలస్యంగా పడుతున్నాయి అంటూ కామెంట్ చేస్తారు. మనం కొనుగోలు చేసిన 2 నుంచి 3 రోజుల లోపలనే రైతు ఖాతాల్లో డబ్బు పడతా ఉంది. సన్నపు వడ్లకు కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చే ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎక్కడైతే స్పెసిఫిక్గా తరుగు పేరిట కోత కోసిన రైస్ మిల్ పేరు కానీ ఆ సెంటర్ పేరు కానీ చెప్తే దానిపైన సంబంధిత కలెక్టర్ గారు చర్యలు తీసుకునే కోసం ప్రయత్నం చేస్తారు. నాకున్న అవగాహన 2 సంవత్సరాల క్రితం వరకు ఏదైతే బీఆర్ఎస్ పాలనలో 40 కిలోల సంచికి 4 కిలోలకు జోకిన సందర్భం, అంటే క్వింటాల్కి ఇంచుమించు 8 నుంచి 9 కిలోలు అధికంగా దోపిడీ జరిగిన సందర్భం. కానీ గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు బాధ్యత స్వీకరించిన తర్వాత మా ప్రాంతంలో ప్రధానంగా నా ప్రాంతంలో కూడా రైస్ మిల్లర్లతో మాట్లాడి రైతులకు అదనపు కోత పేరిట మీరు ఇట్ట తూకం వేస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవడం చెప్పడం వల్ల అధికంగా ఎక్కడ కూడా తూకం వేయడం లేదు. అది నేను కాదు, రైతుల నుంచి వస్తున్నటువంటి, మీరు రండి మా సిరిసిల్లకు మా వేలాడికి రండి. నిన్న 3 రోజుల క్రితం నేను నాగరం అనే గ్రామం పోయినా. గతంలో బీఆర్ఎస్ శాసనసభ్యుడికి సంబంధించిన గ్రామం, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గవర్నర్గా కేంద్ర హోంశాఖ మంత్రి పనిచేసిన నాయకుడు. ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా ఉంది. 4 కిలోలు గత ప్రభుత్వం జోకిరు. మీరు వచ్చిన తర్వాత మాకు సక్రమంగానే జోకుతుందని చెప్పానమాట. జోకిన తర్వాత 2 నుంచి 3 రోజులు కూడా మాకు డబ్బులు పడుతున్నాయని చెప్పాను కూడా చెప్తా ఉన్నారు. ఇది మీకు వచ్చినటువంటిది ఏదైతే 1, 2, 3 సెంటర్లల్లో ఏదైనా జరిగి ఉంటే దాని వివరాలు ఇచ్చినట్టు తప్పనిసరిగా అక్కడ కూడా సరి చేసి రైతుకు న్యాయం చేసేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సన్నాలకు ప్రిఫరెన్స్ ఇచ్చింది, దొడ్డోట్లను అసలు పట్టించుకోవట్లేదు. దొడ్డోట్ల కొనుగోలు దగ్గర కూడా చాలా ఇబ్బందులు అవుతున్నది, ఒక ప్రచారం జరుగుతుంది. ఎట్లా చూస్తారు ఈ దొడ్డోళ్ళకు సంబంధించి? లేదు, ఈసారి ఈ రబీలో దొడ్డు వడ్లే అధికంగా పండించారు. సన్న వడ్ల సంఖ్య తక్కువ ఉంది. అయినప్పటికీ కూడా దొడ్ల వడ్లతో పాటు సన్న వడ్లు, అంటే మెజార్టీ దొడ్డు వడ్లే ఉన్నాయి కాబట్టి వాటితో పాటు వీటిని కూడా ఆయా రైస్ మిల్లు కటాచ్ చేసినాం, ట్యాగ్ చేసినాము, కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రచారం శుద్ధ తప్పు. రేపటి నుంచి బహుశా ఖరీఫ్ రుజులు కూడా 500 బోనస్ ఇస్తున్నాం కాబట్టి రైతులు అధికంగా పండిస్తారని చెప్పిన ఒక భావన మాలో ఉంది. ఎందుకంటే మనం సన్న బియ్యాన్ని కూడా పేదలందరికీ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మేము పండించిన పంటను కూడా కొనుగోలు చేసిన ప్రభుత్వం అనేటువంటి ఒక భావన రైతులు కలిగింది. భవిష్యత్తులో సన్నపు వడ్ల పెట్టడం అనేది, అంటే వాళ్ళ వరి నాట్లు వేయడం ఎక్కువ అవుతుందని చెప్పిన భావన ఉంది. రైతును రారా చేయాలి, రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదు, రైతు అరికాలికి ముళ్ళంటిన పంటితో తీయాలని సంకల్పంతో పోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుకి ఈరోజు ఉచితంగా కరెంట్ ఇచ్చింది రాజశేఖర్ గారి హయాంలో అన్నాడు. ఈ మాట అంటే కరెంటు తీగలలో కరెంట్ ఉంటుంది, బట్టలు ఆరేసుకోవాలన్నారు. కరెంట్ ఇచ్చినాం. అప్పుడు కేసీఆర్ గారు అప్పుడు తెలుగుదేశంలో ఉన్నట్టు సందర్భం ఆయనలో. అంటే అది వరి అసలు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం చేసేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 2006లో రాజశేఖర్ గారు. మధ్య దళారులు ఈరోజు మద్దతు ధర ఉన్న కొనుగోలు చేస్తలేరు. మనం ఎందుకు కొనుగోలు చేయకూడదు, మహిళా తల్లులు లక్షాధికారిగా మార్చాలని చెప్పి సంకల్పంతో వారి ద్వారా ఐకేపీ సెంటర్లు ప్రారంభం చేసేది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కూడా అటు ఐకేపీ కానీ, ఇటు పిఎస్సి కానీ, ఇటు మెప్మా కానీ, ఇటు డిసిఎంఎస్ ద్వారా కానీ, మార్కెట్ యార్డ్ల ద్వారా కానీ కొనుగోలు ప్రక్రియ సాగుతూ ఉంది. నేను ఒక ఉదాహరణ, మా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఒకరిద్దరు బీఆర్ఎస్ నేతలు అక్కడక్కడ ధర్నా చేయడం కోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నేను ఒక అంకెని మీ ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. నాకున్న నా దగ్గర రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన అంకె మేడే, అంటే మే 1 నాటికి 22 బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 22 మేడే 1వ తారీఖు 238 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. 23 రబీ పంట మే 1వ తారీఖు వరకు 9400 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఆ తర్వాత ప్రజాపాలన ఇంద్రమ్మ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మే 1వ తారీఖు 24 నాడు 67,000 క్వింటాలు కొనుగోలు చేసినాం. ఎంత తేడా గమనించండి. ఈ 25 మే 1వ తారీఖు వరకు 72,000 పైచిలు మెట్రిక్ టన్నులు కొన్నాం. ఎంత తేడా గమనించండి. కానీ వాళ్ళు ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరుగుతుందని చెప్పిన బాగుంటుంది. అక్కడక్కడ రోడ్లు ఎక్కుతున్నారు. రైతు సోదరులు మీ విజ్ఞప్తి చేస్తున్నారు, ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం. చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రతిరోజు మానిటరింగ్ చేస్తున్నారు. మా అందరితో కూడా ఫోన్లో మాట్లాడుతున్నారు.
అక్కడక్కడ బ్యాంక్ గ్యారెంటీ రాకపోవడం వల్ల కొంత అక్కడక్కడ ఇబ్బంది ఏమైనా జరుగుంటే 1-2 క్షేత్రాలు జరుగుండొచ్చు. ఓవైపు లారీలను సమన్వయం చేస్తున్నాం, ఓవైపు అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పింది రాజన్న సిరిసిల్ల జిల్లాలో అబద్ధమైతే మీరు తెప్పించుకోండి. ఇప్పటివరకు బహుశా నేను చెప్పేది 1వ తారీఖు, ఈరోజు 5వ తారీఖు 1,00,000 మెట్రిక్ టన్నులు మా దగ్గర కొనుగోలు చేసినట్టుగా భావిస్తున్నా. 2,30,000 మెట్రిక్ టన్నులు వస్తాయని చెప్పిన బాగుంది. ఇంకో 10,000 పెరగచ్చు. అది కూడా 10-15 లోపల వర్షాలు రాకముందే కొనుగోలు చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకుని జిల్లా కలెక్టర్లు కూడా కూడా స్వయంగా సమావేశం పెట్టిన. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రతినిత్యం సాయంత్రం వారు వీడియో కాన్ఫరెన్స్ అధికారులతో మాట్లాడుతున్నారు, మాతో కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడ ఇబ్బందులు ఇక్కడ చూస్తే ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఇబ్బంది ఉందని తెలిస్తే తప్పనిసరిగా మా దృష్టికి తీసుకొని వస్తే సంబంధిత కలెక్టర్ గారికి, సంబంధిత సెంటర్లో ఐకేపీకి సంబంధించి డిఆర్డీఓలకు చెప్పినట్టయినా తప్పనిసరిగా సమస్యను పరిష్కారం చేస్తారు. సందర్భం తెలియస్తాను. ఒక మాటలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు ఎట్లా స్పందిస్తారు? ఇది కులాల సర్వే, కుల గణన కాదు, తప్పుల తడకంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇంగ్లీషు పదానికి తెలుగు పదానికి తేడా వారే చెప్పాలి. కుల సర్వేకు కుల గణనకు తేడా ఏముందో అంటున్నా. మేము జరిపిన సర్వేలో కులం అడిగినాం, లెక్క తేలింది 50% అంటున్నాం. రేపు మీరు వచ్చినప్పుడు కూడా కులం అడగాల్సిందే కదా. కులం అడగ ఏమడుతారు? గణన అంటే ఇప్పుడు కుల సర్వే అయినా గణన అన్న ఈ పదాలకు తేడా ఏదో మాకు తెలుస్తలేదు. అంటే వాళ్ళకు తల బొప్పి కొట్టింది. అసలు ఈ కుల గణన కాంగ్రెస్ పార్టీ చేసిందా, బీసీల హృదయాల్లోకి చొచ్చుకొని పోయిందా అనేటువంటి వాళ్ళకి ఇంకా తేరుకోలేరు. క్యాబినెట్ కూడా వీళ్ళకి భవిష్యత్తు అనుకుంటా క్యాబినెట్లో ఆమోదం పొందింది కూడా వీళ్ళకి తెలకుండా జరిగిందేమో. అసలు వాళ్ళకి ఏ భర్తగా కూడా మాట్లాడుతున్నారు. సరే ఏదేమైనప్పుడు మేము స్వాగతిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం బీసీ కులను జరుపుతానది వెంటనే జరపాలి, బీసీలకు న్యాయం జరపాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వడ్ల కొనుగోలుకు సంబంధించి తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి సిచ్యువేషన్ లేదు. ఎక్కడైనా ఏదైనా సమస్య జరిగినా ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. రైతులకు సకాలంలో బోనస్ పైసలు ఇస్తాం, సకాలంలో వడ్ల కొనుగోలు ప్రక్రియ జరుగుతుందంటూ ప్రభుత్వం ఇప్పుడు ఆది శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో కుల సర్వేకు కుల గణనకు తేడా ఏంటో కిషన్ రెడ్డి చెప్పాలంటూ కామెంట్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, CLP. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.